పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభానికి దారితీశాయి. ఇరాన్ హుర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు, గ్యాస్ రవాణా స్తంభించిపోయింది. ఫలితంగా భారత్లో గ్యాస్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనిపై మరింత సమాచారం సురభి గ్రాండ్ రెస్టారెంట్ యజమాని సురభి రవితో మా కరస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు దీనికి సంబంధించి హర్ముజ్ జలసంధిని సంబంధించినటువంటి రవాణా నిలిపివేయడంతో చమురు, గ్యాస్ నిల్వలపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు రవాణాకు సంబంధించి హర్ముజ్ జలసంధి ద్వారానే ఇటు రవాణా కొనసాగుతుంది. మరి దానికి సంబంధించి రాకపోకలు రవాణా నిలిపివేయడంతో దానికి సంబంధించి చమురుతో పాటు గ్యాస్ నిల్వలకు సంబంధించిన రవాణా నిలిచిపోవడంతో భారతదేశంలో చమురుతో పాటు గ్యాస్ నిల్వలకు సంబంధించిన తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి రవాణా నిలిచిపోవడం, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాల్లో ఉన్నటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బెంగళూరుతో పాటు ముంబై, పూణే, ఇటు జార్ఖండ్, రాంచీతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించి కోల్కతాతో పాటు దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రభావం పడింది. అయితే కమర్షియల్ సిలిండర్కు సంబంధించి దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు రవాణా నిలిచిపోనుంది. మరో 2 రోజుల పాటు మాత్రమే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నిల్వలు ఉన్నాయంటూ గ్యాస్ ఇటు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేయడంతో ఇటు హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇటు హోటల్తో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రభావం పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు హోటళ్ళు, రెస్టారెంట్ల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో 2 రోజుల్లోనే ఇటు ఇప్పటికే బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు మూతపడ్డాయి. ఇప్పటికి దాంతోపాటు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర హోటల్స్, రెస్టారెంట్ల అసోసియేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి హోటళ్ళు, రెస్టారెంట్ల చిరు వ్యాపారకు సంబంధించినటువంటి ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సురభి గ్రాండ్ వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో 2 రోజులు మాత్రమే ఇక్కడ దీనికి సంబంధించిన సరఫరా చేసేందుకు కూడా ఇటు స్టాక్ ఉందని చెప్పేసి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం ఈ హోటల్, రెస్టారెంట్ రంగానికి కమర్షియల్ సిలిండర్లు సరఫరా నిలిపివేస్తే మరి దీనికి సంబంధించి వ్యాపారానికి పై ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తీవ్ర ప్రభావం, సంక్షోభంలో పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన ఏ విధమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి, మరి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఏ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారనే విషయాన్ని ప్రస్తుతం సురభి గ్రాండ్ యజమాని సురభి రవి గారు ఉన్నాడు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ మాత్రమే సరఫరా చేస్తున్నారు, కమర్షియల్ సరఫరా నిలిచిపోనుంది. కేంద్రం కూడా దీనికి సంబంధించినటువంటి కొరత ఉండడంతో ప్రత్యామ్నాయంగా హోటల్, రెస్టారెంట్ నిర్వహణ కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి దీని ప్రభావం మీ ఈ రంగంపై ఏ విధమైనటువంటి ప్రభావం చూపబోతుంది? ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇవాళ భారీ మొత్తంలో దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటల్స్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించి ఇవాళ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇవాళ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మాది మంచిర్యాల జిల్లా. ఇక్కడ మేము దాదాపు 78 మంది వర్కర్లు ఉన్నారు. ఈరోజు మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరిగింది ఏంటంటే ఇంకొక 2 రోజుల వరకు మేము గ్యాస్ సప్లై చేయగలుగుతాం, తర్వాత సప్లై అనేది మాతోటి కాదు, ఎందుకంటే ఇక్కడ పైనుంచి కూడా సప్లై లేదు. ఆ కారణంగా మేము 2 రోజుల కంటే ఇంకెక్కువ మేము సప్లై చేయలేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మేము ఏం చేద్దామనే ఆలోచనతోటి ఈ కట్టెల పొయ్యి ఒకటి ఆప్షన్, అంటే ఇవాళ ఒక బిర్యానీ ఐటమ్స్, రైట్ ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ సంబంధించి కట్టెల పొయ్యి మీద చేద్దామనేది ఆలోచించి వాళ్ళ కట్టెల పొయ్యి కూడా ముందు చేద్దామనేది ఏర్పాటు చేద్దామని చెప్పి మేము డిసైడ్ అయినాం. మిగతా కొన్ని ఐటమ్స్ ఏదైతే చైనీస్ ఐటమ్స్ ఉన్నాయో అది తప్పనిసరిగా గ్యాస్తోనే చేయాల్సి ఉంటుంది. దానికోసం కూడా ఇంకా కొత్తగా ఇప్పుడు రకరకాలుగా కొత్తగా వచ్చిన ఎవరిని మనం ఎంక్వైరీ చేసినా కూడా ఇప్పుడు టైం సరిపోదు, దానికి టైం లేదంటున్నారు. కాబట్టి ముందు దీన్ని తొందరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
లేని ఎడల కొన్ని కోట్ల మంది ఇవాళ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది తీవ్ర ప్రభావం చూపించగలుగుతుంది. అదేవిధంగా బిజినెస్ కూడా రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ కనబడట్లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పడిపోవడంతో బిజినెస్ కూడా అంత మాత్రమే నడుస్తుంది. దాంట్లో ఇదొక మాకు షాకింగ్ న్యూస్. దీన్ని తొందరగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని తొందరగా పరిష్కారం చేయాలని కోరుతున్నాను. చెప్పండి, ఇప్పటికే మీ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉపాధి పొందుతూ ఇట్లా వర్కర్స్ ఉన్నారు కదా, మరి దాదాపు ఎంత మేర ఇప్పుడు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు ప్రధాన పారిశ్రామిక కేంద్రాలు ఇవి. ఈ పారిశ్రామిక రంగంలో ఎక్కువగా హోటల్ రెస్టారెంట్లపైనే జీవనోపాధి పొందుతున్నారు ఎంతోమంది. వీరు కూడా ఇక్కడ వచ్చి ఉపాధి పొందుతున్నారు. మరి ఉపాధికి నష్టం కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఎన్ని రోజులు మనకు ఇక్కడ పడే అవకాశం ఉంది? దానికి వారికి ఏ విధమైన ఇబ్బంది కలిగేటువంటి? నష్టం అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇవాళ నా దగ్గర ఒక 70 నుంచి 80 మంది వర్కర్లు ఉన్నారు. మేము పొద్దున్న నుంచి అసలు ఈ సమస్యను ఎట్లా చేసుకోవాలి అనేది తర్జన భర్జన చేస్తున్నాం. ఎంత సమస్యను చేసినా ఇవాళ గ్యాస్ అనేది లేకపోతే వంట కాదు. ఇవాళ దాన్ని ఈ ఒక కట్టెల రూపకంగా కొంత భాగం అంటే రోజుకు 4 సిలిండర్లు పట్టే దగ్గర కట్టెల పొయ్యి పెట్టడం వల్ల అది 1.5 సిలిండర్లకు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం. ఆ రకంగా కొంచెం గ్యాస్ భారం తగ్గించుకోవచ్చు. కానీ ఆ 1.5 సిలిండర్ కూడా సప్లై చేసే వాళ్ళు మాకు ఎవరు అంటే ఉన్న దాంట్లో ఇప్పుడు 70% కట్టెలతో నడిపించిన మిగతా భాగం కూడా నడవాలని దాన్ని తర్జన భర్జన చేస్తున్నాం. అయ్యా రాబోయే రోజులల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాంతో అందరికీ ఇది దేశవ్యాప్తంగా సమస్య కాబట్టి దాన్ని ముందుకు అందరితో పాటు మేము కూడా ఏ రకంగా అనేది చూద్దాం. ఇక తప్పని పరిస్థితుల్లో అయితే కొన్ని స్నాక్స్ ఐటమ్కు గ్యాస్ లేనప్పుడు స్నాక్స్ ఐటమ్స్ నిలిపివేసి ఉన్న కట్టెల పొయ్యి మీద ఐటమ్స్ తోటి నడిపించేయాలనే ఆలోచనలో కూడా తప్పని పరిస్థితి అన్నప్పుడు చేయాల్సి తప్పదు. కాబట్టి మొత్తానికైతే బంద్ చేసి ఉపాధి ఉన్న వాళ్ళని కూడా చూపించకపోవడం కరెక్ట్ కాదు. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు దాన్ని ఇంప్రూవ్మెంట్ కట్టెల పొయ్యి మీద చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నాం. మరి ఇప్పుడు మనకి ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది కదా, మరి దీనికి సంబంధించి మీ అసోసియేషన్ తరపు నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏదైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? మరి ప్రభుత్వం మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా స్టేటు అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కు. వాళ్ళ ప్రయత్నంలో చేస్తున్నారు. వాళ్ళు కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని భావిస్తున్నారు.